గుడ్ మార్నింగ్ ఆల్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. సో మనకు లోక్సభ స్థానం తర్వాత రాజ్యసభ స్థానం తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్స్, ఎమ్మెల్యే స్థానాలు. సో ఈ విధంగా వాటిలాగానే చిన్నగా ప్లాన్ చేశానండి. ఒక 2-3 టైం రిపీట్ చేసేసి సింపుల్గా జ్ఞాపకం పెట్టుకుంటాను ఆశిస్తూ లేటెస్ట్ స్టార్ట్ ది వీడియో. మనకు 2-3-4 నెంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం. 2-3-4 2-3-4 సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి. తమిళనాడు 2-3-4 234 సీట్లు తమిళనాడు. వీటిని జంబ్లింగ్ చేస్తే 243 బీహార్ 243 బీహార్. ఈ రెండు కలిపి చదువుకోండి. సో 2-3-4తో స్టార్ట్ చేయండి. 2-3-4 తమిళనాడు. వీటి వర్డ్స్ జంబ్లింగ్ అవుతే 2-4-3 వస్తే బీహార్. ఈ రెండు కూడా తమిళనాడు మరియు బీహార్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు. 2-3-4 2-4-3. మధ్యప్రదేశ్ చూడండి. మధ్య ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు. ప్రదేశ్ ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు. 2-3 ఇక్కడ ఒక 0 యాడ్ చేయండి. సో 230. 230 ఎక్కడండి? మధ్యప్రదేశ్లో 230. సో మధ్య 2 అక్షరాలు, ప్రదేశ్ 3 అక్షరాలు. 200 ఇక్కడ 0 యాడ్ చేయండి. 230 మధ్యప్రదేశ్. ఉత్తరాఖండ్ ఇక్కడ ఆల్రెడీ ఖండ్ ఇక్కడ 0 ఉంది కదండి. దీన్ని 0 అనుకోండి. ఇక్కడ 7 యాడ్ చేయండి. ఉత్తరాఖండ్లో ఎన్ని? 70. ఉత్తరాఖండ్లో ఎన్ని? ఇక్కడ జస్ట్ ఉత్తరాఖండ్ ఈ 0 అక్షరం ఉంది కదా, దీన్ని 0 అనుకోండి. ఇక్కడ పక్కన 7 యాడ్ చేయండి. ఉత్తరాఖండ్ ఎన్ని అయితే అప్పుడు 70. నెక్స్ట్ జార్ఖండ్. ఈ కాకు జట్కా ఉంటుంది కదా, జస్ట్ ఇక్కడ 80 యాడ్ చేయండి. సో 81. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. జార్ఖండ్ కాకు జట్కా ఉంటుంది కదా, జట్కా పక్కకి 80 యాడ్ చేయండి. సో ఇంత 81. మనకు అతిపెద్దది రాష్ట్రం యూపీ. సో ఉత్తరప్రదేశ్ 403 జస్ట్ హైడ్ చేసేయండి. సో ఇది ఒకటి కోడ్ జ్ఞాపకం పెట్టుకోండి. 90CH. C ఫర్ ఛత్తీస్గఢ్, H ఫర్ హర్యానా. 90CH ఇది ఒక కోడ్ జ్ఞాపకం పెట్టుకోండి. ఛత్తీస్గఢ్, హర్యానా రెండు కూడా 90. ఛత్తీస్గఢ్, హర్యానాలో ఎంత అండి? 90. 90CH ఛత్తీస్గఢ్, హర్యానా రెండిట్లో 90 అని జ్ఞాపకం పెట్టుకోండి. సో గోవా, మిజోరం ఇలా రాసుకోండి. ఇక్కడ పైన 4 అని యాడ్ చేయండి. సో గోవా, మిజోరంలో రెండిట్లో 40. గోవా మరియు మిజోరంలో ఎంత? 40. GOA గోవా, మిజోరం. సో ఓ కాకుండా 0 అనుకోండి. ఇక్కడ పైన జస్ట్ 4 పెట్టండి. ఇట్లా లేకపోతే 4 పెట్టేయండి. సో గోవా, మిజోరంలో రెండిట్లో ఎన్నండి అసెంబ్లీ స్థానాలు? 40. కర్ణాటకలో ఒక చిన్న మ్యాథ్స్ ఈక్వేషన్. 12-24. 12-24. కర్ణాటకకు ఒక మ్యాథ్స్ ఈక్వేషన్ 12-24. 12 ఏమో రాజ్యసభ స్థానాలు. కర్ణాటకలో 12 రాజ్యసభ స్థానాలు. 224 ఎమ్మెల్యే సీట్స్. ఇక్కడనే ఉంటుంది ఆన్సర్. సో అసెంబ్లీ సీట్స్ ఎన్ని? 224. 12-24 అనుకోండి. 12 రాజ్యసభ స్థానాలు కర్ణాటకలో. 224 అసెంబ్లీ స్థానాలు ఎక్కడ? కర్ణాటకలో. సింపుల్గా ఇలా జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ అసోం. 6-12 126 అసోం. 7-14 147 ఒడిషా. ఇది అసోం, ఇది ఒడిషా. 8-16 కాకపోతే 6 రాయండి, 16 రాయకండి. 68 హిమాచల్ ప్రదేశ్. ఇది వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్గా లాజికల్గా జ్ఞాపకం పెట్టుకోండి. 6, 7, 8 నెంబర్ రాసేయండి. 6 అసోం. సో 6-12 అంటే 126 అసోం. AOH అనుకోండి. ఒడిషా. 7-14 147 ఒడిషా. 8-16 1 రాయకండి. 68 హిమాచల్ ప్రదేశ్. ఈ 3 విధంగా సింపుల్. ఈ 3 ఒక దగ్గర రాసుకొని జ్ఞాపకం పెట్టుకోండి. 6, 7, 8 అని రాయండి. 6-12 126 అసోం. 7-14 147 ఒడిషా. 8-16 1 రాయకండి. జస్ట్ 68 ఏది? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ AP ప్లస్ TG మనం 175, తెలంగాణ 119, రెండు కలిపి 294. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఈక్వల్ టు వెస్ట్ బెంగాల్. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్. సో 175 AP, 119 తెలంగాణ, రెండు కలిపి ఏంటంటే 294. సో ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఈక్వల్ టు వెస్ట్ బెంగాల్. సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి. రాజస్థాన్ 200. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. రాఫర్ 200. రాజస్థాన్ 200. ఒక 2-3 టైమ్స్ అంటే నోటికి అయిపోతుంది. రాజస్థాన్ 200. సో రాజస్థాన్ ఎంతండి? 200. రాజస్థాన్ 200. మహారాష్ట్రని ఇట్లా అన్ని స్మాల్ లెటర్స్ రాసి హెచ్ని క్యాపిటల్ లెటర్ రాయండి. ఎందుకనంటే హెచ్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో 8 నెంబర్. ఇక్కడ ఎన్ని హెచ్లు ఉన్నాయి? 2 హెచ్లు ఉన్నాయి. అంటే 2 8లు. ఎన్ని 8 ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 288. అప్పుడు ఎంత అవుతుంది? 288. సింపుల్గా ఉంటుందండి ఆన్సర్. మహారాష్ట్రలో 2 హెచ్లు ఉంటాయి. అన్ని స్మాల్ లెటర్స్ రాసి హెచ్ మాత్రం క్యాపిటల్ లెటర్ రాయండి. హెచ్ క్యాపిటల్ లెటర్లో 8వ నెంబర్. 8. ఎన్ని 8లు ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 288. మహారాష్ట్ర లోపల ఎమ్మెల్యే స్థానాలన్నీ 288. ఢిల్లీ 70. సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి. ఢిల్లీ 70. ఇక్కడ తెలుగు పదంతో జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఢిల్లీ 70. రాజస్థాన్ 200. ఇవి రెండు మనకు ఉచ్చారణలో దొరికిపోతాయి తెలుగు ఉచ్చారణలో. రాజస్థాన్ 200, ఢిల్లీ 70.
నేను ఆల్రెడీ కోడ్ చెప్తున్నాను. సో మనకు ఆల్రెడీ అక్కడి నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి అండి? లోక్సభ స్థానాలు, రాజ్యసభ స్థానాల నుంచే వస్తుంది. అరుణ, మణి, మేఘ, నాగ, త్రిపుర ఇవన్నీ కూడా 60. అరుణ, మణి, మేఘ, నాగ, త్రిపుర 60. సో ఈ 3 మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇవి తర్వాత డిఫరెంట్గా చదవండి. పంజాబ్ 117, కేరళ 140, గుజరాత్ 1. కొంచెం కోడ్ ఏది కాకుండా మామూలు ఉంటుంది. ఇక జమ్మూ కాశ్మీర్కు ప్రపోజల్ లోపల ఉన్నాయండి. సో మనకు జమ్మూ కాశ్మీర్లో 119, సో 90 అని చెప్పి తర్వాత ఎలక్ట్రిక్ సీట్స్ 90, తర్వాత పాక్ అస్మిత్ ఆక్రమించినటువంటి ఆ ప్లేస్లో కొన్ని సీట్స్ నామినేటెడ్ ఒక 5 అన్నీ కలిపి 24+5, 90+24+5 అని చెప్పేసి చిన్న అది 119 అని ఉంది. జమ్మూ కాశ్మీర్ డిఫరెంట్. సో ఈ విధంగా ఒక్క 3 నిమిషాలు కేటాయించి ఈ విధంగా అక్కడక్కడ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉండండి. మీకు సింపుల్గా ప్రతి స్టేట్లో ఉన్నటువంటి మొత్తం అసెంబ్లీ స్థానాలు మొత్తం ఈజీగా జ్ఞాపకం పెట్టుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.